Hello students, welcome back to BTR English YouTube channel. Students, మనం ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్ లో మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోలో ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ యొక్క డెఫినేషన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అయితే తెలుసుకుంటాము. స్టూడెంట్స్, మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మార్చిలో ఉండబోతున్నాయి అనేటువంటి విషయం మనకు తెలిసిందే కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో టోటల్గా 6 సెంటెన్స్ అయితే ఉంటాయి. 6 సెంటెన్సెస్లో 6 వర్డ్స్ కింద అండర్లైన్ చేసి ఉంటుంది. ఒక్కొక్క వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని గుర్తించి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేమ్ రాస్తే మనకి ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున టోటల్గా 3 మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ వీడియోస్ 3 వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ బాగా చూసినారంటే ఈజీగా మీకు 3 మార్క్స్ అయితే సంపాదించడానికి వీలుగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ముందుగా ప్రిపోజిషన్ యొక్క డెఫినేషన్ ని, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా ప్రిపోజిషన్ యొక్క డెఫినేషన్ కనుక చూస్తే, ఏ వర్డ్ విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ 2 నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ప్రిపోజిషన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ డెఫినేషన్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో సెంటెన్స్లోనే మనకి వర్డ్ కింద అయితే అండర్లైన్ ఉంటుంది. కాబట్టి ఇది మీకు చాలా యూస్ఫుల్ అయినటువంటి డెఫినేషన్. దీనికి అర్థం కనుక చూస్తే, ఒక సెంటెన్స్లో ఏదైతే వర్డ్ 2 నౌన్స్ యొక్క రిలేషన్ని తెలుపుతుందో ఆ వర్డ్నే ప్రిపోజిషన్ అని అంటాం. ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేటివి 2 విషయాల్ని ముఖ్యంగా తెలుపుతాయి. ఒకటి వచ్చేసి ప్లేస్, సెకండ్ వచ్చేసి టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ అని ఉంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ వచ్చేసి టేబుల్ పై వైపున ఉంది అని చెప్పి అర్థం. అంటే ఇక్కడ ప్లేస్ని తెలుపుతుంది. ఇన్ ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. పెన్ అనేది బాక్స్ లోపలి వైపు ఉంది. ఇక్కడ కూడా ప్లేస్ని తెలుపుతుంది. అవుట్, ఐ వెంట్ అవుట్ ఎస్టర్డే. నేను నిన్న బయటికి వెళ్ళాను. అప్ అంటే పైన అని చెప్పి అర్థం. డౌన్ అంటే క్రింద అని అర్థం. అబౌవ్ అంటే పైన వైపున అని అర్థం. అక్రాస్ అంటే దానికి అడ్డంగా అని చెప్పి అర్థం. తర్వాత అలాంగ్ అంటే దాని పొడవుగా అని అర్థం. అంటే ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక సెంటెన్స్లో 2 నౌన్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ని, అది టైం గురించి అయినా కావచ్చు లేదా ప్లేస్ గురించి అయినా కావచ్చు చెప్తాయి. ఇక్కడ మీకు ఈ ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు రాసినానంటే, నేను ప్రీవియస్ ఒక 10 to 15 పేపర్స్ అయితే చెక్ చేశాను. మ్యాక్సిమం ఇక్కడ నేను రాసినటువంటి ప్రిపోజిషన్స్ ఎగ్జాంపుల్స్ నుంచే మీకు ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను రాసినటువంటి ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్స్ అప్రాక్సిమేట్లీ 20 to 25 ఉంటాయి. వీటిని కనుక పర్ఫెక్ట్గా బైహార్ట్ చేసి ప్రిపోజిషన్ అంటే ఏమి, ఆ వర్డ్స్ ఏంటి అని గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీకు ప్రిపోజిషన్ కనుక సెంటెన్స్లో ఇస్తే ½ మార్క్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఆన్, ఇన్, అవుట్, అప్, డౌన్, అబౌవ్, అక్రాస్, అలాంగ్, against, among, around, at, before, behind, below, beneath, beside, between, by, from, into, off, to, toward, under, upon, above, with, within. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఈ ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా ఒక నోట్స్లో నోట్ చేసుకొని ఎగ్జామ్ ముందర బైహార్ట్ చేసినారంటే మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇందులో ఏదైనా ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసి ఉంటే ఖచ్చితంగా అది ప్రిపోజిషన్ అని చెప్పి మీరు ఎగ్జామ్లో రాసేయచ్చు. ఇది మనకి ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి డెఫినేషన్. ఏ వర్డ్ విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ 2 నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ప్రిపోజిషన్. అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రిపోజిషన్. నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంజంక్షన్స్. ఈ కంజంక్షన్ యొక్క డెఫినేషన్ ఇంకా ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ఏ వర్డ్ విచ్ జాయిన్స్ 2 వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్. దీని యొక్క మీనింగ్ కనుక చూస్తే, ఏ వర్డ్ విచ్ జాయిన్స్, ఏ వర్డ్ అయితే కలుపుతుందో, దేన్ని కలుపుతుందో, 2 వర్డ్స్ ఆర్ 2 ఫ్రేజెస్.
రెండు పదాలని లేదా రెండు పదాల కంటే అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి పదాలని ఇంగ్లీష్లో ఫ్రేజెస్ అంటారు. అంటే సెంటెన్స్ కంటే చిన్నది, వర్డ్ కంటే పెద్దదాన్ని ఫ్రేజ్ అని చెప్పి అంటారు. సో ఏ వర్డ్ విచ్ జాయిన్స్ టు వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్. అంటే ఒక సెంటెన్స్లో ఏ పదం అయితే రెండు ఇంకొక పదాలను కలుపుతుందో ఆ పదాన్నే కంజంక్షన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ హైదరాబాద్ and Bangalore last year. In this sentence we are using and is the conjunction in this sentence, and is joining Hyderabad and also Bangalore. ఇక్కడ and అనేటువంటి వర్డ్ హైదరాబాద్ ఇంకా బెంగళూరు అనేటువంటి రెండు సిటీస్ నేమ్స్ని రెండు వర్డ్స్ని జాయిన్ చేసింది. సో కంజంక్షన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే జాయిన్ చేయడం. లేదా ఆర్ ఐ వేకప్ అట్ 6 AM ఆర్ 7 AM. నేను ఉదయం 6 గంటలకు కానీ లేదా 7 గంటలకు కానీ లేస్తాను. ఇలా ఒక సెంటెన్స్లో రెండు వర్డ్స్ని కానీ లేదా రెండు ఫ్రేజెస్ని కానీ కలిపేదాన్నే కంజంక్షన్ అని అంటారు. మనకి ఇక్కడ రాసినటువంటి ఎగ్జాంపుల్సే మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడిగినటువంటి ఈ వర్డ్స్ అన్నమాట. చూడండి, అండ్, ఆర్, బట్, because, so, since, for, as, yet, still, while, as soon as, therefore, moreover, in case, though, although. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా డెఫినేషన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్ ముందర వీటిని ఒక నోట్స్లో మీరు నోట్ చేసుకొని పెట్టుకొని ఎగ్జామ్స్ ముందర కనుక చదివినారనుకో, మీకు ఒకవేళ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈ వర్డ్స్ కింద అండర్లైన్ ఉంటే ఖచ్చితంగా అవి కంజంక్షన్ చెప్పి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా మార్క్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటర్జెక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8th టాపిక్ వచ్చేసి ఇంటర్జెక్షన్. ఈ ఇంటర్జెక్షన్ యొక్క డెఫినేషన్ ఇంకా ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ముందుగా ఇంటర్జెక్షన్ యొక్క డెఫినేషన్ కనుక చూస్తే, a word which we express on a strong and sudden emotion is called interjection. దీని మీనింగ్ కనుక చూస్తే, a word which we express on a strong and sudden emotion is called interjection. ఏ వర్డ్ అయితే మనకి చాలా బలంగా సడన్గా వచ్చినటువంటి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తామో ఆ వర్డ్స్నే మనము ఇంటర్జెక్షన్స్ అని చెప్పి అంటాం. ఈ ఇంటర్జెక్షన్స్కి ఒక మీనింగ్ అంటూ ఏముండదు. ఆ వర్డ్ని మనము ఆ ఎమోషన్లో సడన్గా స్ట్రాంగ్గా వచ్చినటువంటి ఆ ఎమోషన్లో ఎక్స్ప్రెస్ చేసేస్తాం. ఆ వర్డ్స్ ఏంటనేవి చూద్దాం. మ్యాక్సిమం ఈ వర్డ్సే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో అడుగుతున్నారు. చాలా తక్కువ వర్డ్స్ ఉంటాయి ఇంటర్జెక్షన్స్ అనేటివి, అందుకే వీటిని లాస్ట్లో మెన్షన్ చేస్తాము. వావ్, మనం ఎప్పుడైనా దేనైనా చూసి అమేజ్మెంట్గా ఫీల్ అయినప్పుడు, చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి ఫీల్ అయినప్పుడు వావ్ అని చెప్పి అంటాం. హుర్రే, చాలా సంతోషం వేసింది మీకు అప్పుడు హుర్రే అంటారు. తర్వాత ఔచ్, మీకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదైనా ఒకటి బలంగా దెబ్బలాగా తగిలింది, అప్పుడు ఔచ్ అని చెప్పి అంటారు, అంటే నొప్పిని తట్టుకోలేక. ఊప్స్ అంటే ఏదో ఒక విషయాన్ని మర్చిపోయారు మీరు, సడన్గా గుర్తొచ్చింది, అప్పుడు ఊప్స్ అంటారు. హో, ఏదైనా ఒక సాడ్గా జరిగేటువంటి ఒక విషయాన్ని మీరు కల్లారా చూసినారు, అప్పుడు హో అని చెప్పి అంటారు. తర్వాత అమేజింగ్, మీకు చాలా నచ్చినటువంటి ఒక విషయం కనపడింది లేదా చాలా నచ్చినటువంటి ఒక సంఘటనని మీరు చూశారు, అప్పుడు అమేజింగ్ అని చెప్పి అంటారు. సో ఈ ఇంటర్జెక్షనల్ వర్డ్స్ అనేటివి వాటికి ఎటువంటి మీనింగ్ ఉండదు, కానీ ఒక స్ట్రాంగ్ అండ్ సడన్ ఎమోషన్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్డ్సే సౌండ్సే అని చెప్పొచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ సౌండ్స్నే మనము ఇంటర్జెక్షన్స్ అని చెప్పి అంటున్నాం. మనకి ఎగ్జామ్లో ఇంటర్జెక్షన్ కాదా అని గుర్తుపట్టడానికి ఒక ఈజీ మెథడ్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఖచ్చితంగా ఇంటర్జెక్షనల్ వర్డ్స్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందంటే అది ఇంటర్జెక్షన్ అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి
నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. టోటల్గా 3 పార్ట్స్గా 3 వీడియోస్ అయితే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి వీడియోలో కూడా ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క డెఫినేషన్ని, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని, చాలా ఎగ్జాంపుల్స్ని అయితే ఇచ్చాను. ఈ వీడియోస్ అన్ని కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నేర్చుకోండి. వీలైతే వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక నోట్స్లో నోట్ చేసుకోండి. ఎగ్జామ్స్ ముందు చదివితే ఈజీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్లో 3కి 3 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియోస్ అన్నిటిని మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మన బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ గ్రామర్ టాపిక్స్ ఉపయోగపడతాయి అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ 3 చేయడం వల్ల మన ఛానల్ మంచి స్థాయికి అయితే వెళ్తుంది. ఇప్పుడు దగ్గరలో నేను 3000 సబ్స్క్రైబర్స్లో ఉన్నాను. 13,000 సబ్స్క్రైబర్స్లో ఉన్నాను. 15,000 సబ్స్క్రైబర్స్ ఈ పొంగల్ హాలిడేస్ కంప్లీట్ అయ్యే లోపల అవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలా అవ్వాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినారంటే మన ఛానల్ చాలా మంచి స్థాయికి వెళ్తుంది. నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఈ 3 విషయాలను అయితే ప్రతి వీడియోకి చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.